మాతృదేవోభవ. ఒకసారి నడుము వాల్చిన జగన్మాత, ఒకసారి నడుము వాల్చిన ఇక సర్వస్వము భవానియేయగు. ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వంబు, ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వంబు ఒకసారిగా నడుము వాల్చునో ఆమెయొడిన్. ఒకసారి నడుము వాల్చిన ఇక సర్వస్వము భవానియేయగు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 940వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. లేళ్ళు ఎంత మనోహరమైన జీవులు, ఎంత మృదువైన జీవులు. అటువంటి లేళ్లని, కణుజులని, ఏదులని, దుప్పులని, కుందేళ్లని భయంకరంగా హింసిస్తున్నారండి వ్యాపార ప్రయోజనాల కోసం. అసలు కుందేలు పరిగెడుతూ ఉంటే నురుగు పరిగెట్టినట్టుగా ఉంటుందని చెప్పారు సాగర ఘోష కావ్యంలో. నురుగుల పరువులైన కుందేళ్లును అన్నాడు కవి. ఓ నురుగు ఏదో ఇలా ఇంత నురుగు, సబ్బు నురుగులాగా ఆ నీళ్లను సముద్రపు నురుగు అలా పరిగెట్టినట్టు ఉంటుందయా. నురుగుల పరువులైన కుందేళ్లు, వాటిని చంపుతున్నారండి. గర్భం ధరించిన కుందేలును చంపి దాని కడుపులో ఉన్న పిల్లని తీసి ఆ పిల్ల చర్మంతో మనీ పర్సులు తయారు చేస్తున్నారు. ఆడవాళ్ళకి మెత్తదనం అంటే ఇష్టం కదా అని. మన మెత్తదనం వాటిని కుత్తుకలు ఉత్తరిస్తోందమ్మా, గ్రహించాలి. మనం వాడుతున్న సామాన్లలో జీవహింసకు సంబంధించిన ఎన్ని ఉన్నాయో అన్ని తక్షణం పరిహరించాలి. అవి మన పిల్లల చర్మం ఒలిచి తయారు చేసిన వస్తువుల కింద మనం భావిస్తే అమ్మవారు మనకు క్షమిస్తుంది, కరుణిస్తుంది. ఎందుకంటే ఆ జింకలన్నీ ఆవిడ సంతానమే. మనుషులు ఒక్కళ్లే కాదు, భగవంతుడు సంతానం. అలా ఎక్కడ చెప్పలేదు. చరాచర జీవరాశులన్నీ మనం చదువుకుంటాంగా. పైగా అటువంటిప్పుడు బలమైన జీవులు బలహీన జీవులు రక్షించాలి, కానీ మెసేయడం ఏమిటి? మనుషుల్లోనే లేదది. మనుషుల్లోనే బలమైన వాళ్ళు బలహీనమైన వాళ్ళు మేసేస్తారు. ఇంక జంతువుల సంగతి చెప్పేదేముంది? ఇప్పుడు మా కవులు ధరించే శాలువాల గురించి కూడా చిత్రమైన మాట చెబుతోంది. సాహిత్య సభలు, సంగీత సభలు, ఆధ్యాత్మిక సభలు నిర్వహిస్తున్న కార్యకర్తలు ఆలోచింతురుగాక. మీరు మహాకవీశ్వరులు మేల్జిగినీలు ధరింపబోరే కాశ్మీరపు శాలువాలు. మీరు మహాకవీశ్వరులు మేల్జిగినీలు ధరింపబోరే కాశ్మీరపు శాలువాలు. చిరుమేనును చీల్చిన ఉన్నితో తయారై రమణీయమయ్యనను అంశమెరుంగుదురే. చిరుమేనును చీల్చిన ఉన్నితో, చిరుమేనును చీల్చిన ఉన్నితో తయారై రమణీయమయ్యనను అంశమెరుంగుదురే. ఎరింగినన్ గౌరవమౌనో నిండు సభ కౌరవ రౌరవమౌనో చూడుడి. గౌరవమౌనో నిండు సభ కౌరవ రౌరవమౌనో చూడుడి. కాశ్మీర్ శాలువా గప్పామని మాకు చాలా గొప్పలు చెబుతారండి. మీకోసం పట్టుకొచ్చాం. అది కాశ్మీర్లో ఉండే చిరు అనే పేరు గల అతి చిన్న జంతువు ఉన్నితో తయారైంది. అది భయంకరమైన హింస. మాకు కప్పడం మాకు అవమానం. దయచేసి మానుకోండి, ఈ గొప్పలు మానుకోండి. మీ గొప్పలు మాకు అక్కల్లా. మేము చెప్పినవి మీరు చెయ్యడం కావాలి. పెద్ద గజమాల పట్టుకొచ్చి వేస్తారండి. ఎందుకో తెలియదు, దండగది. దాని మధ్యలో మా మెడ దూర్చాలి. గొప్పలు 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 ఎంతసేపు. ఒక ఊరంత మొమెంటో ఇంట్లో కూడా పెట్టుకోవడానికి వీలు లేకుండా. ఎందుకు? ఎక్కడ చూడలేదు వీళ్ళ అపార్ట్మెంట్లో. అదో గొప్ప, మేము నిలువెత్తు మొమెంటో ఇచ్చాం. ఎవరికి కావాలయ్యా? ఏం చేసుకుంటాం దాన్ని? ఎవరైనా వస్తే చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి. అదో గొప్ప. ఎంత పెద్దది ఇచ్చామో అంత. ఉపయోగపడే వస్తువు ఒక్కటి ఇవ్వండి చాలు. ఇచ్చే డబ్బు ఎలాగో ఇస్తారు, బా మంచిదే, సంతోషం, ఇంకేం అక్కర్లేదు అసలు. ఒక పువ్వు చేతిలో పెడితే చాలు, ఒక నమస్కారం చేస్తే చాలు. ఇంకొక మాట, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఇవాళకి కూడా కాశ్మీర్ శాలువాలు కాకపోయినా చాలా చోట్ల కప్పుతున్న శాలువాలు చూసుకోండి. ఆ సభ మీద ఒక క్షణం కప్పడానికి తప్పితే మరెందుకు పనికిరావు. అది కప్పుకుని కూర్చుందామంటే ఒళ్ళంతా దురద, అదంతా చెమికీలు, జరీలు, చాలా చికాగ్గా ఉంటుంది. పోనీ చలికాలంలో ఏమైనా కప్పుకుందామంటే చెవుల్లోకి ముక్కుల్లోకి పోతాయి ఆ కుచ్చులు. చాలా చికాకు అది. అది చాలా ఆపదు, పలచగా ఉంటుంది. ఎవరికైనా ఇద్దామంటే వాడు ఏం చేసుకోలేడు దాన్ని.
అంతకంటే నేను నాకు తోచిన ఉపాయం చెబుతున్నా. ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, రాజకీయ నాయకులందరూ ఎప్పుడు వాళ్ళ పార్టీ కండువాలు వేసుకుంటారు. మాకు ఆ పార్టీ కండువాలు కాకుండా మామూలుగా ఎలాంటి కండువాలు ఉంటాయండి బయట, కద్దరవే, దానికి ఏమి షోకులు పెట్టక్కల, 50 100 పెడితే దొరుకుతుంది. ఈ శాలువాకి అయ్యే ఖర్చు కంటే తక్కువ. ఏ పండితుడు ఆధ్యాత్మికోపన్యాసం చేసినా, అవధానం చేసినా, సాహిత్యోపన్యాసం చేసినా అటువంటిది ఒక్కటి కప్పితే ఒక్క కండువ, అది హాయిగా పెద్దదైతే కాస్త లుంగీ కింద కట్టుకుంటాం, లేదా స్నానం చేసే తువ్వాల కింద వాడుకుంటాం, లేదు ఇలా మెళ్ళ వేసుకుని కూర్చున్నా కాస్త బాగానే ఉంటుంది, ముక్కు తుడుచుకోవచ్చు, మూతి తుడుచుకోవచ్చు, నష్టం లేదు. ఈ శాలువా దేనికి పనికిరాదు. టీవీ మీద కప్పుదామంటే జారిపోతుంది, కూర్చున్న చోట కప్పుకుందామంటే కిందకి జారిపోతుంది, ఎవరికైనా ఇద్దామంటే ఎందుకు పనికిరాదు. మనకి పనికిరాక, దానానికి పనికిరాక దేనికండి ఇవి? ఓ చికినీలు, మెరుపులు, జిగినీలు, ధల్ధాల్ ఫోటోల్లో పడ్డాయి అంతే. ఒక 100 మంది వచ్చి శాలువాలు కప్పడం, ఇవన్నీ ఏం చేయాలో తెలియదు. నేను మొహమాటం లేకుండా ఒక్క మాట బహిరంగంగా చెబుతున్నా, నాకు కప్పిన ఏ శాలువా ఇంటికి వెళ్ళదు, నమ్ముదురుగాక. నాకేం మొహమాటం లేదు. వాళ్ళ కార్యకర్త ఇంటి దగ్గర బయలుదేరింది మొదలు మళ్ళీ నేను ఇంటికి చేరే వరకు బడుగు బలహీన వర్గాలు ఎక్కడెక్కడ నాకు కనపడతారో నాకు ఇచ్చిన బహుమతులన్నీ అలాగే వెళ్ళిపోతాయి. మొత్తం ఏది ఇంటికి వెళ్ళదు, నేను ఒక్కడనే ఇంటికి వెడతాను, వాళ్ళకి కావాలి కాబట్టి. ఏం మొహమాటం లేదు, నాకు అవసరం లేదు. ఇవన్నీ ఇంటికి తెచ్చుకున్నా మళ్ళీ ఇంకొకళ్ళకి ఇవ్వాల్సిందే, అవి రైల్లోనే ఇచ్చేస్తాం. అందుకని నేను ఏ స్టేషన్లో కనపడినా రైల్వే పోర్టల్ 4 వస్తారు నా దగ్గరికి, నాకు తెలుసు. అయ్యగారు వచ్చారంటాను చాలు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చాలు నాకు. నేను కప్పుకుంటే ఏముంది, ఆ శాలువ వాళ్ళ ఇంటికి ఇస్తే బిడ్డ కప్పుకుంటాడు, పక్కేసుకుంటాడు, ఆనందిస్తాడు. పాపం వీళ్ళకి అలా ఉండదండి, వారు వాడుకోవాలి అంటే దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎక్స్చేంజ్, మొత్తం ఇదంతా ఎక్స్చేంజే. వారికి ఇస్తే మనకు కలిసి వస్తుంది, పోర్టర్కి ఇస్తే ఏం మనకు కలిసి రావడం కోసమే ఇస్తున్నాం అన్నమాట. మంచిదే, నాకు ఇస్తే మీరు కలిసి వస్తుంది అనుకుంటున్నారు, వాడికి ఇస్తే కలిసి వస్తుందని నేను అనుకుంటున్నాను. నేను మీకు గౌరవనీయుడిని, అతను నాకు గౌరవనీయుడు. నాకు అవసరమైన వాడే గౌరవనీయుడు, పెద్దవాడు కాదు. ఎవరికి అవసరమో అది చాలు, దానానికి వేరే అర్హత కల. ఉన్నవాళ్ళకి ఉంటుంది, లేనివాడికి అవసరం ఉంటుంది. అవసరం ఒక్కటి చాలు, దానాన్ని నిర్ణయిస్తుంది అంతే, ఇంకేం వేరే అర్హతలు అక్కల. లేనివాడికి ఇవ్వండి, మనం ఉన్నవాడికి ఎన్నైనా ఇస్తామండి. అమ్మాయి ఎవరన్నా పేదవాడిని ప్రేమిస్తే వాడి చేత వ్యాపారం చేయించి వాడికి 1 కోటి రూపాయలు ఇచ్చి వాడిని పెద్దవాడిని చేద్దామని మనం అనుకోవండి. ఇప్పటికే 100 కోట్లు సంపాదించిన వాడు కొడుకు మనం పిల్లనిస్తాం, వీడు ఆ పిల్లని అమ్మేస్తాడు బయటికెళ్ళి. మన బుద్ధులు ఎలా ఉంటాయి? అమ్మాయి ప్రేమిస్తే పూటకి టికాణా లేని వాడిని ప్రేమించాడు, వాడు మంచివాడిని ప్రేమించింది, ఆ అమ్మాయి మంచివాడేమో చూసుకోండి, మనం డబ్బిచ్చి కొట్టు పెట్టేసచ్చుగా, మనం అమ్మాయిని ఇస్తున్నాం కదా. మన డబ్బుతో పెద్దవాడైతే మంచిదే, పిల్ల డబ్బుని పిల్లని కూడా జాగ్రత్త చూసుకుంటాడు. లేనివాడికి ఎవరండి ఎవరు, మా పరువు పోతుంది. అంటే అన్నిట్లోనూ మన పరువులే, అన్నిట్లోనూ మన పరువులే. మరి వాడు లేకపోతే ఏమిటైంది? మనం కట్నం ఇవ్వకూడదా? ఎవరండి అక్కడ, ఎవరండి కట్నం? ఉన్నవాడు దోచుకుంటుంటే వాడికి ఇస్తారండి బయటికి. అంత డబ్బున్నాక ఆ మాత్రం కట్నం ఇవ్వకపోతే ఇంకా ఎందుకు లేని ఉన్నవాడికి? విచిత్రమైన ఆలోచన ఇది, కృత్రిమమైన జీవితం. కాశ్మీర్ శాలువాను కప్పుతారు. కాశ్మీర్ శాలువాలు మొత్తం చిరు అనే జంతువు అక్కడ కాశ్మీరు కొండల్లో మంచు కొండల్లో పెరుగుతున్నాడు. దాన్ని భయంకరంగా దాని గర్భం చీల్చి లోపలి చర్మంతో తయారు చేస్తారన్న భయంకరంగా. చిరుమేనుని చీల్చిన ఉన్నితో తయారయ్యే రమణీయమయ్యనను అంశం ఎరుంగుదురే. ఆ విషయం తెలుసునా? ఎరుంగరే అంశం ఎరుంగుదురే. ఎరుంగుచో గౌరవమోను నిండు సభ కౌరవ రౌరవమోను చూడి. నిజంగా మీకు ఈ విషయం తెలిస్తే అన్ని జంతువుల్ని, అంత సుకుమారమైన సున్నితమైన మృదువైన జంతువుల్ని చీల్చి వాటి చర్మాన్ని ఒలిచి దాంతో తయారు చేసినటువంటి శాలువా కప్పుకుంటున్నారు అంటే మీది గౌరవ సభ లేదా కౌరవ సభ రౌరవ సభ ఆలోచించుకోవయ్యా అని మా కవులకు కూడా రేవు పెట్టింది సముద్రం. మీరు మహాకవీశ్వరులు మేల్జిగినీలు ధరింపబోరే కాశ్మీరపు శాలువాలు చిరుమేను చిల్చిన ఉన్నితో తయారై రమణీయమయ్యనను అంశమెరుంగుదురై. ఎరుంగుచో కౌరవమౌన నిండు సభ గౌరవ రౌరవమౌను చూడుడి. ఇంకా ఒక మాట, క్రూర జంతువులేవి అంటే సింహం, పులి అంటాం. ఆశ్చర్యం అండి, పులిని మించిన క్రూర జంతువు మనిషి అండి. పులి యొక్క క్రూర జంతువని పుస్తకమందున చూపుచుండరే
పులుల శరీర భాగముల మూలికలు ఎంతటి వ్యాధికైన పులి యొక్క క్రూర జంతువని పుస్తకమందున చూపుచుండరే. పులుల శరీర భాగములే మూలికలు ఎంతటి వ్యాధికైన ఆ పులులకు వ్యాధి సోకి చనిపోయెను నందనకాననమ్మునన్. ఆ పులులకు వ్యాధి సోకి చనిపోయెను నందనకాననమ్మునన్. భళి పులి మీద పుట్ర ఇది, భళి పులి మీద పుట్ర ఇది. భద్రతలు ఎవ్వరి నుండి ఏరికో, భద్రతలు ఎవ్వరి నుండి ఏరికో. మా చిన్నతనంలో పులి మీద పాఠం ఉందండి. ఒక రకంగా మంచి పులుల్లా తయారవడానికి ఆ పాఠం పనిచేసింది. కానీ అందులో ఏముండదు, పులి ఒక క్రూర జంతువు, పులి కనిపించో దూరంగా ఉండవాలలో. ఇప్పుడు ఈ పాఠం పులికి చెప్పాలి. మనిషి దుర్మార్గుడు, మనిషి కనిపించో దయచేసి పారిపోమ్మో, నిన్ను వాడు మింగివేయును అని పులికి చెప్పాలి. మరి పులి ఇంగ్లీష్ మీడియం చదవదే. ఎంత విచిత్రంగా మారిపోయిందండి 30-40 ఏళ్లలో సమాజం. పులి యొక్క క్రూర జంతువు అని పుస్తకమందున చూపుచుండరే. నిజానికి పులి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? మానవ శరీరాల్ని కోసి పిండిన ఏది ఎందుకు పనికొస్తుందో ఎవరూ చెప్పలేం. కానీ పులుల శరీర భాగములే మూలికలు ఎంతటి వ్యాధికైనా, భయంకరమైన కొన్ని వ్యాధులు తగ్గడానికి పులుల శరీర భాగాలు మూలికల్లా వినియోగిస్తున్నాయండి. చివరికి దాని ఎముకలు, చర్మం, రక్తం, మాంసం. షట్చక్ర సంచారంలో లలితా సహస్రంలో త్వగశ్రుం మాంసం ఏదోస్తే మధ్య శుక్రములలో సప్తధాతువులు ఏవి చెప్పారో, జంతువుల్లో ఉండే సప్తధాతువులు మన వ్యాధుల నిర్మూలనకు ఉపయోగపడుతున్నాయండి. ఆ జంతువులు అమ్మవారి స్వరూపమా మనమా? ఉపయోగపడేదా అమ్మవారంటే నాశనం చేసేదా? మనుషుల స్వార్థం కోసం సర్వజీవుల్ని నాశనం చేస్తున్నారే. వ్యాపారం కోసం, అది కూడా పులి తిండి కోసం అంటే ఒక రకం, వ్యాపారం కోసం. ఆ పులుల శరీర భాగముల మూలికలు ఎంతటి వ్యాధికి, ఆ పులులకు వ్యాధి సోకి చనిపోయేను నందనకాననమ్మునన్. నందనకాననం ఒరిస్సాలో నందన్ కానన్ పులుల పార్క్. కొన్ని వందల పులులు ఒక్కసారి చచ్చిపోయాయి కాపలా వాళ్ళ అశ్రద్ధ కారణంగా, నిర్వాహకుల అశ్రద్ధ కారణంగా. ఒకే వ్యాధి సోకి వాళ్ళ పిల్లలకు ఆ వ్యాధి సోకితే, ఆ వీధిలో ఆ వ్యాధి సోకితే ఉద్యోగ బాధ్యతలు అంత సక్రమంగా నిర్వర్తిస్తున్నాం మనం. జంతువులే కదా పోతే పోతాయి, అందున క్రూర జంతువు అయ్యే పాపం. నిజమేనండి, అది క్రూర జంతువే. దాన్ని అడవిలో వదిలేస్తే దాని క్రౌర్యానికి గురయ్యేవి 2, 3. దానికి ఒక సంతృప్తి ఉందండి ఆహారం విషయంలో, మనిషికి లేదే. దాన్ని బంధించి వీడు అంతకంటే క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ పులులకు వ్యాధి సోకి చనిపోయేను నందన కారణం. వాటిని ఏదో సంరక్షిస్తాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నాం, అక్కడ చచ్చిపోతున్నాయి. వాటి స్వేచ్ఛను అరికడుతున్నాం మనం. భళి పులి మీద పుట్టరు, ఇదే పులి మీద పుట్టరు అంటారు. ఏదైనా ఒక ఆపద మీద ఇంకో ఆపద వచ్చి పడితే పులి మీద పుట్టరమ్మా అంటారు. అసలే పులి వచ్చి పడింది, ఆ పైన ఇంకేదో వచ్చి పడింది. ఇప్పుడు పులి మీద జరిగే పుట్ర ఇది. భద్రతలు ఎవరి నుండి ఏరుకో అంటుంది సముద్రం. ఎవరి నుంచి ఎవరికి భద్రత కలిగించాలయ్యా? ఇదేమిటిది? పులి నుంచి మనిషికి భద్రత కలిగించాలనుకున్నాం, ఇప్పుడు మనిషి నుంచే పులికి భద్రత కలిగించాల్సి వస్తుంది. ఒక్క పులికేనా? చెత్త బుట్టల షోకు ఎత్తు బీటలు, చెత్త పిట్టల షోకు చెత్త బుట్టల షోకు ఎత్తు పీటల ఠీకు ఏనుగు పాదమ్ములకెగ్గు తెచ్చి మృదు చర్మముల మీద ముదితెలంగల ప్రీతి జింక ప్రాణమ్ములు చిదిమి వేయిచే బల్లలపై గప్పు పట్టాలపై మోజు మొసలి ప్రాణమ్ముల గెసరు పెట్టే కొమ్ములపై వచ్చు సొమ్ములపై ఆశ ఖడ్గమృగమునైన కాలరాచే చంపినను గాని ఆదాయమిచ్చుననగా చంపి సంపాదనము చేయుత్సావు వచ్చి చంపినను గాని ఆదాయమిచ్చుననగా చంపి సంపాదనము చేయుత్సావు వచ్చి నష్టపరిహారమిత్తురు నరుని మృగము జంప నష్టపరిహారమిత్తురు నరుని మృగము జంప ఏమిత్తురు అవ్వాని జంప నరులు అని సూటిగా ప్రశ్నిస్తోందండి మన మానవత్వాన్ని సముద్రం. ఏదైనా ఒక జంతువు ఊళ్ళోకి వచ్చి మనిషిని చంపితే ప్రభుత్వం వారు నష్టపరిహారం ఇస్తారే, మరి మనిషి జంతువుని చంపితే ఎవరికి ఇస్తారు నష్టపరిహారం? ఆ జంతువులకు అడిగే హక్కు లేక అవి కోర్టులకు రాలేవు కాబట్ట. 3 నెలలు వెతికితే కానీ వంకర పనులు చేసిన జడ్జీలే దొరకట్లేదండి న్యాయస్థానం వాళ్ళకి. వెతికి 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 అరెస్టు చేయాల్సి వస్తుంది. జంతువులు ఎక్కడ దొరుకుతాయి? నేరం చేసి దాక్కోవడం మనిషికి తెలుసు, జంతువుకు తెలియదండి. నేరాలు చేసేటప్పుడు ఒళ్ళు తెలియదు, తర్వాత తప్పించుకోవడం, దాక్కోవడం, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలు పారిపోవడం, చివరికి దొరికే గుండె నొప్పండం. ఒక్క మనిషి తన ప్రాణం కాపాడుకుందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడండి?
మరి జంతువుల ప్రాణాలు అలాంటివి కావా? వాటి కనీసం మనకున్న భద్రత లేదు, మనం కాపాడుకోవాలన్న విషయం కూడా వాటికి తెలియదు. అసలు మనం చంపుతామన్న విషయం కూడా తెలియదు. ఉద్యోగాలను తీసేస్తే ఓ నెల ముందు తెలియజేస్తారు, ప్రాణం తీసే ముందు తెలియచేద్దా నీ ప్రాణం తీస్తున్నావా, ఏమో అది కూడా ఏమైనా వీలునామా రాసుకుంటుందేమో. టపా 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 కాల్చి పారేటివి. ఆహారం కోసం ఒకడు, వ్యాపారం కోసం ఒకడు, వ్యవహారం కోసం ఒకడు, కేవలం కూడా తీసుకెళ్లిన వాళ్ళని ఆనందింపజేయడం కోసం ఒకడు, వినోదం కోసం ఒకళ్ళు. ఎన్ని రకాలుగా జంతువులను హింసిస్తున్నామంటే ఆ మూగజీవుల శాపాలన్నీ మనని వర్షాభావం రూపంలో బాధ పెట్టడం లేదా దుర్భిక్షాల రూపంలో. చెత్తబుట్టల షోకు ఎత్తుపీటల ఠీకు ఏనుగు పాదమ్ములకెగ్గు తెచ్చి, ఏనుగుల్ని బతుకుండగా చంపేసి పాదాలు నరికేసి ఆ కింద కాళ్ళని, ఆ గోళ్లతో ఉండే భాగాన్ని చెత్తబుట్టలుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటే అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, లండన్ వాళ్ళు చెత్తబుట్టల కింద పెట్టుకుంటున్నారండి. వాటిని లోపల దులిచేసి, మనుషుల పశువుల. దానికి మన దేశంలో వాళ్ళు సహకరించడమా? ఏనుగులను చంపడమా? దానికోసం దంతాలు ఎగుమతి, గోల్డ్ ఎగుమతి, అన్ని ఎగుమతులే. వీడిని కాళ్ళు వేళ్ళు తీసి ఎగుమతి చేస్తే మృదు చర్మముల మీద ముదితలంగల ప్రీతి జింక ప్రాణములు చిదిమి వేయించే. సాఫ్ట్గా ఉండాలమ్మా, సాఫ్ట్గా ఉండాలి, మోస్ట్ సాఫ్ట్ అని ఇలా తిప్పుకునేటువంటి మూతి లక్షణాల కారణంగా, ఈ సాఫ్ట్నెస్, ఈ మృదుత్వాన్ని మనం ప్రేమించడం కారణంగా మనీ పర్సులు తయారు చేయడానికి, జోళ్లు తయారు చేయడానికి, రకరకాల సంచులు తయారు చేయడానికి, ఈ సాఫ్ట్, ఈ మృదుత్వం మీద ఉండేటువంటి మోజుని పెంచి డబ్బులు వసూలు చేయడానికి కుందేళ్లను చంపేస్తున్నారు, జింకలను చంపేస్తున్నారు, గర్భంతో ఉన్న జంతువులను చంపేస్తున్నారు, కడుపులో ఉన్న శిశువులను తీస్తున్నారు, వాడి చర్మం ఒలిచి ఆ పర్సులు తయారు చేస్తున్నారమ్మా. గ్రహింతులు కాక ఆ పిల్లల్ని మీ బిడ్డలుగా భావించండి అమ్మా, తెలుస్తుంది. చేతులెత్తి ప్రార్థిస్తున్నా తల్లి. ఈ మృదు చర్మాల మీద మోజు వదులుకోవాలి. ఈ సాఫ్ట్ బ్యాగులు ఉండకపోతే వచ్చిన నష్టమేం లేదు. ప్రాణాలు చిదిమేసా మనం తయారు చేసేది. బల్లలపై గప్పు పట్టాలపై మోజు మొసలి ప్రాణములకెసరు పెట్టి. వెనకెప్పుడో ఒక మొసలి గజేంద్రుడిని పట్టుకుంది అంటే భాగవతంలో ఆ మొసలిని ఎంత దుర్మార్గంగా భావించాం, గజేంద్రుడిని ఎంత సాధువుగా భావించాం. నిజానికి అందులో గజేంద్రుని అకృత్యాలు కూడా చాలా ఉన్నాయి. కథ చదివితే అర్థమవుతుంది. మొసలి అంత క్రూరమైంది ఏం కాదు. దాన్ని మహాయోగితో సమానంగా వర్ణించాడు బొమ్మర పోతన్న గారు. హరిపాదం కోసం కరిపాదం పట్టుకుంది అది. దాని శాప విముక్తి కోసం అది పట్టుకుందండి. దానికి ఏ మొసలే జంతువు ఏనుగులు తిందండి. కానీ ఇవాళ మొసళ్ళ పరిస్థితి అది కాదే. వాటిని పట్టుకుని ఒడ్డుకు విసిరేసి చంపేసి టేబుల్ క్లాతులు తయారు చేస్తున్నారండి మొసళ్లతోటి. ఏమి దుర్మార్గం, ఏమి దుర్మార్గం. చెత్తబుట్టల షోకు ఎత్తు పీఠల ఠీకు ఏనుగు పాదములకెగ్గు తెచ్చి మృదు చర్మముల మీద ముదితలంగల ప్రీతి, మృదు చర్మముల మీద ముదితలంగల ప్రీతి జింక ప్రాణములు చిదిమి వేయించే. బల్లలపై గప్పు పట్టాలపై మోజు మొసలి ప్రాణములకెసరు పెట్టి కొమ్ములపై వచ్చు సొమ్ములపై ఆశ ఖడ్గమృగమునైన కాలరాచి. చంపినను చచ్చినను గాని ఆదాయమిచ్చుననగా చంపి సంపాదనము చేయు చావు వచ్చి. నష్టపరిహారమిత్తురు నరుని మృగము జంప. నష్టపరిహారమిత్తురు నరుని మృగము జంప. ఏమిత్తురవాని జంప నరులో. కొమ్ములపై వచ్చు సొమ్ములపై ఆశ ఖడ్గమృగమునైన కాలరాచే. ఖడ్గమృగం కొమ్ము ఎంత అందంగా ఉంటుందండి. ఒక జాతీయ పతాకాన్ని ఎగరేయించండి ఆ కొమ్ము మీద. ఆ జంతువు మన ఏం చేసిందండి? మనుషుల జోలికి ఏమన్నా వచ్చిందా? ఎక్కడో ఉంటుంది. ఆ కొమ్ములు నరికిస్తున్నారండి, దాని ప్రాణం పోతుందండి. ఇంకా ఎంత లోపల నుంచి తీస్తే అంత ఒరిజినల్ 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 అని చెప్పి లాగుతున్నారండి. దాన్ని చచ్చిపోతుంది అది. ఆ కొమ్ము పైకి కోయడం కాదని లోపల నుంచి తీస్తే నెత్తురు కారుతూ ఉంటే ఇంకా విదేశాల్లో డబ్బులు ఎక్కువ. వాళ్ళని ఎవరిలో ఆనందింపజేయడం కోసం మన దేశ అటవీ సంపదలు, ఈ వన్య ప్రాణి సంపదలను నాశనం చేసుకోవడం ఈ భారతీయుడికి ఎవరు నేర్పారండి? ఎప్పుడు నేర్పారండి? బుద్ధదేవుని భూమిలో పుట్టినావు కరుణ నీలోన మంటలో గలిశనేమి అన్నాడు మా కరుణశ్రీ. బుద్ధుడు భూమిలో నువ్వెలా పుట్టావయ్యా? బుద్ధి లేనివాడు అన్నాడు. ఊరికే వాళ్ళని గొప్ప అని విగ్రహాలు పెట్టి పూజించడమే కానీ వారు గోత్రం అండి మాది అన్నాం. దేవుడు గోత్రం, మనం ఏం చేసాం ఆ గోత్రంలో పుట్టి? ఆ మహర్షుల జీవితాలు చదివామా? చచ్చినను గాని ఆదాయం ఇచ్చుననగా. ఆవు దగ్గర నుంచి చిన్న జంతువు వరకు ఆ చనిపోతే ఆ చర్మాలన్నీ ఎంతో ఉపయోగపడుతున్నాయండి. చచ్చిపోయినా కానీ ఆదాయం ఇస్తాడంటే చంపే సంపాదిస్తావా? నష్టపరిహారమిత్తురు నరుని మృగము చంప. ఏమిత్తురవాని చంపనరు. మనిషికి ఏదన్నా జరిగితే అన్ని ప్రభుత్వాలు పోటీలు పడి ప్రతిపక్ష నాయకులు కూడా ఇచ్చేస్తారు డబ్బులు, వచ్చే ఎన్నికల్లోనే వేస్తాడులే ఓటని. మరి మనిషి వల్ల మృగానికి అపకారం జరిగితే ఎందుకు వేస్తే ఎవరిస్తారండి? మృగానికి ఓట్లేదు కదా.
మృగానికి ఓట్లేదు కదా, అందుకని దానికి డబ్బులు ఇవ్వరు పాపం, దాని ప్రాణాలు పోతాయి. ఇదే భూమిలో ఇప్పటికీ పక్షుల్ని జంతువుల్ని అన్నిటినీ తమ ఇంటి చుట్టాలుగా భావించి పోషిస్తున్న వారండి ఉన్నారండి. పుణ్యక్షేత్రము పేరు వింటిరి గదా భూమిస్థలిన్ దుర్జనారణ్యం వందున మానవత్వ మధురారామము. పుణ్యక్షేత్రము పేరు వింటిరి గదా భూమిస్థలిన్ దుర్జనారణ్యం వందున మానవత్వ మధురారామము. కారుణ్యమూర్ధన్యంబును విదేశ పక్షులకు వర్షాకాల హర్మ్యంబగును. కారుణ్యమూర్ధన్యంబును విదేశ పక్షులకు వర్షాకాల హర్మ్యంబగును. పుణ్యక్షేత్రము పంచిపెట్టు శనగల్ ముత్తైదులవానికిన్. పుణ్యక్షేత్రము పంచిపెట్టు శనగల్ ముత్తైదులవానికిన్. మా గోదావరి తీరమండి, రాజమహేంద్రవరం అండి, పక్కన పుణ్యక్షేత్రం అనే పల్లెటూరు అండి. ఎప్పుడైనా అవకాశం ఉంటే వెళ్ళి చూడండి అమ్మా. ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అక్కడికి ప్రపంచంలో అనేక దేశాల నుంచి పక్షులు వచ్చి ఉంటాయి. వాటిని ఆ గ్రామ ప్రజలు మొత్తైదువులుగా భావిస్తారు. శ్రావణ మాసం మొత్తైదువులు వచ్చాయి అండం నా చెవులతో నేను విన్నానమ్మా, నా జన్మ ధన్యమైంది. ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం, ఇంకా ఎక్కువ, ఈ కావ్యం రాయడానికి ముందు 20 ఏళ్ల క్రితం ఒక పాఠశాల వార్షికోత్సవానికి నన్ను పుణ్యక్షేత్రం గ్రామంలో పిలిస్తే వెడితే ఇక్కడెక్కడో పక్షుల్ని పోషిస్తారట అంటే వాళ్ళు తీసుకెళ్లి చూపించారు. అప్పుడేదో అది సమయం కాదు కాబట్టి ఏ పక్షులు రాలేదు, కానీ ఆ చెప్పిన మాటలు వింటే నాకు కళ్ళనీళ్ళు వచ్చాయండి. ఈ గ్రామానికి రావడం నా అదృష్టం అన్నాను నేను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. ఆ పరిస్థితి చూసే నేను ఈ పద్యం రాశా. పుణ్యక్షేత్రము పేరు వింటిది కదా. ఇటువంటివి ఇంకా నెల్లూరు దగ్గర, ఒంగోలు దగ్గర ఉన్నాయండి, చాలా చోట ఉన్నాయి. మానవతా మూర్తులు ఉన్నారండి, లేరని కాదు, కానీ వారి శాతం తగ్గిపోతోంది, దుర్మార్గుల శాతం పెరిగిపోతోంది. పుణ్యక్షేత్రము పేరు వింటిరి గదా భూమి స్థలిన్ దుర్జనారణ్యం బంధున మానవత్వ మధురారామం. దుర్జనులే నిండిపోయారు అనుకుంటున్న ఈ అరణ్యంలో మానవత్వమైన మధుర ఆలయాలు కూడా, మానవత్వం పరిమళించే మధురాలయాలు కొన్ని ఉన్నాయి. అటువంటి వాటిలో రాజమండ్రి పక్కన పుణ్యక్షేత్రం అనే గ్రామం ఒకటి. కారుణ్యమూర్ధన్యంబవును. బుద్ధదేవుడు పూర్వజన్మలో అక్కడ పుట్టుంటాడు బహుశా. కరుణకి మూర్ధన్యం శిరస్థానం లాంటిది. విదేశ పక్షులకు వర్షాకాల హర్మ్యంబగును. విదేశాల నుంచి వచ్చే పక్షులకి అది వర్షాకాలంలో హర్మ్యం, నివాస స్థానం, ఒక వసతి గృహం. వాళ్ళు మొత్తైదువులుగా భావిస్తారు. పుణ్యక్షేత్రము పంచిపెట్టు శనగల్ ముత్తైదులవానికిన్. వాటిని ముత్తైదువులుగా భావించి ఈ పుణ్యక్షేత్రం వాటికి శనగలు పంచిపెడుతుందండి, వాయినాలు ఇస్తుందండి, తమ బిడ్డలుగా భావిస్తుందండి, తమ కోడళ్లుగా భావిస్తుందండి, తమ ఇంటికి వచ్చిన ఆడపడుచులుగా భావిస్తుందండి. ఇప్పటికి ఎంత మధురమైనటువంటి ప్రదేశాలు దేశంలో ఉన్నాయి. మనం అటువంటి వాటి నుంచే నేర్చుకోవాలి. పుణ్యక్షేత్రము పేరు వింటిది కదా భూమిస్థలి దుర్జనారణ్యం వద్దున మానవత్వ మధురారామం. కారుణ్యమూర్ధన్యంబు. విదేశ పక్షులకు వర్షాకాల హర్మ్యం. కొల్లేరు చెరువు లోపలికి ఎన్నో రకాల కొంగలు ఎక్కడెక్కడి నుంచో వస్తాయండి. కాలుష్యం కారణంగా ఇప్పుడు వచ్చి బలైపోతున్నాయి అక్కడ. ఇదివరకు ఆ కొల్లేరు వెళ్ళి చూడడం అంటే అదొక ఆనందం. అది ఎక్కడెక్కడో ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 5-6 జిల్లాలలో ఉండే మురుగునీటి ప్రవాహం అంతా కొల్లేరు గడుతుంది. ఆ కొల్లేరు చెరువుకు అంతులేదు. ఎందుకంటే కొంప కొల్లేరు అయిపోయింది అనేవారు, ఆస్తులన్నీ ఆరిపోతాయి. కొంప కొల్లేరు అయింది అనేవారు. ఆ జాతీయంగా స్థానికంగా వాడుతున్న సామెతలు చూస్తే ఈ భావాలు తెలుస్తాయండి, ఈ ప్రాంతాల ప్రత్యేకతలు తెలుస్తాయి. ఇప్పటికీ ఎంత చెడ్డ ఆ కొల్లేరు ప్రాంతం దర్శనీయ స్థలాల్లో ఒకటి. ఆ కొంగలు ఆ ఎర్రటి నోరు తెరుస్తాయి, ఎంత విచిత్రంగా ఉంటాయో అసలు. పుణ్యక్షేత్రము పంచిపెట్టు శనగలు ముత్తైదులవానికి. ముత్తైదువులుగా భావించి వాటిని పుణ్యక్షేత్రము శనగలు పంచిపెడుతుందండి. ఇప్పుడు ఆశ్వాసం ముగిస్తూ 8వ ఆశ్వాసం ముగిస్తూ అంతరంగం తరంగం ఒక్క మాట అంటోంది. ప్రేమను పంచిపెట్టుటకు విశ్వమునందు పరాయి దేశమంచేమియు లేదు, జాతి జననేమియు లేదు, మతమ్ము లేదు. శ్రీరాముడు అరణ్యమందు ఖగరాజును తండ్రిగనాదరింపడే. శ్రీరాముడు అరణ్యమందు ఖగరాజును తండ్రిగనాదరింపడే. ప్రేమకు సాటి లేదు కవి వీరుడా క్షేమము పోయిరమ్మికన్. ప్రేమను పంచిపెట్టడానికి ఈ దేశమని, ఈ జాతిని, ఈ మతమని ఏం లేదయ్యా, మీ శ్రీరాముడే మీకు ఉదాహరణ. తండ్రికి కర్మ చెయ్యలేకపోయాను అని బాధపడినటువంటి శ్రీరామచంద్రమూర్తి తనకి సాయం చేసినటువంటి జటాయువుకి 10 రోజులు శాస్త్రోక్తంగా కర్మ చేశాడమ్మా. రేగిపళ్ళ గుజ్జు పెట్టి కర్మ చేశాడమ్మా.
పిండములు తయారు చేశాడండి పక్షికి. ఎంత మానవతామూర్తి మన రామచంద్రమూర్తి. మన దేవతలు మనకేం చెబుతున్నారు? ప్రేమకు సాటి లేదు కవి వీరుడా క్షేమము పోయిరమ్మికన్. ప్రేమను పంచిపెట్టుటకు విశ్వమునందు పరాయి దేశమంచేమియులేదు, జాతి జననేమియులేదు, మతమ్ము లేదు. శ్రీరాముడు అరణ్యమందు ఖగరాజును తండ్రిగనాదరింపడే, ప్రేమకు సాటి లేదు కవి వీరుడా క్షేమము పోయిరమ్మికన్. ఇది సాగర ఘోష భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యంలో అష్టమాంతరంగం. సెలవు.